నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతాదేవి అరణ్యవాసమునకు రాముడు అంగీకరించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. రాముడు సీతాదేవిని అరణ్యవాసమునకు అంగీకరించలేదని సీతాదేవి మనస్సు కలత చెందింది. రామ, నన్ను విడిచి మీరు అరణ్యమునకు వెళ్ళినారు అను వార్త మా తండ్రిగారు వినినచో భార్యను అడవిలో కాపాడలేని పిరికివాడు రాముడు. అతడు నిజమైన మగవాడు కాదు. పురుషరూపం దాల్చిన స్త్రీని నా కుమార్తెకు పాణిగ్రహణం చేసి ఉండునని భావించును. మా తండ్రిగారు మీ పౌరుషమును శంకించును. భార్యనే రక్షింపలేని రాజకుమారుడు నాకు అల్లుడైనాడే అని బాధపడును. రామ, తండ్రి మాట విని అరణ్యమునకు వెళ్ళుట మంచిది. తల్లి మాటను వినవచ్చును. భరతునకు మేలు కలుగునట్లు ప్రవర్తించుట కూడా మీ కర్తవ్యమే. అలాగే నా కోరికను తీర్చుట కూడా మీ కర్తవ్యమే. అరణ్యంలో పెనుగాలులు వీచి ధూళి లేచి నాపై పడినను నాకు బాధ కలగదు. చందనపు పొడి రాసుకున్నట్లు ఆనందంగానే ఉండును. అరణ్యంలో మీతో ఉండగా నా తల్లి గాని తండ్రి గాని ఇల్లు గాని నాకు గుర్తుకు రావు. మీతో ఉండుటయే నాకు స్వర్గము అని పలు విధముల సీతాదేవి ఏడ్చుచు రాముణ్ణి వేడుకొనెను. అప్పుడు రాముడు, దేవి, నీకు దుఃఖం కలిగించి నేను ఏమి సుఖపడతాను? నిన్ను నేను రక్షించగల సమర్థుడనే, కానీ నీ మనసు తెలియకుండా నిన్ను అరణ్యమునకు రమ్మనుట నాకు తగదు. ముందు ఉత్సాహంగా ఉండి తరువాత మనసు మారవచ్చును. అందుకే నీ మనసు తెలుసుకొనుటకు అట్లా చెప్పి తిని. మంచి మనసు కలవాడు కీర్తిని ఎలా వదలలేడో అట్లే నేను నిన్ను వదలలేను. భార్యను వదలకుండా తనతో ఉంచుకొనుట పెద్దలు ఆచరించిన ధర్మము. నేను కూడా నిన్ను అరణ్యమునకు తీసుకుని వెళ్ళి నా ధర్మమును ఆచరిస్తాను. సీత, సువర్చల సూర్యుణ్ణి అనుసరించినట్లు నువ్వు నన్ను అనుసరించుట నీకు తగిన ధర్మము. పితృవాక్యమును పాలించిన వారికి ఈ లోకంలో అన్నీ లభిస్తాయి. అనురాగం కలిగి ధర్మము ఎరిగిన భార్య ఎంత కష్టమైనను సహించును గాని భర్తను వీడి ఉండలేదు. సీత, నీ కులమునకు నా కులమునకు తగిన నిర్ణయమును నువ్వు తీసుకుంటివి. ధర్మమును పాలించుట మా రఘువంశమునకు సహజము. జనకవంశమునకు కర్మాచరణము సహజ ధర్మము. రెండు వంశములకు తగిన నిర్ణయము మనం చెయ్యగలిగితిమి. మనం అరణ్యంలో ఉండుటకు తగిన సన్నాహాలను ప్రారంభింపుము. సీత, బ్రాహ్మణులకు రత్నములను, విలువైన ఆభరణములను, గొప్ప గొప్ప వస్త్రములను, ఆసనములను ఇచ్చి మిగిలినవి మన సేవకులకు ఇవ్వుము. ఇది విన్న సీతాదేవి రాముడు తనతో అరణ్యమునకు రావడానికి అంగీకరించాడనే సంతోషంతో తనకు చెందిన వస్తువులను ఎవరికి తగినవి వారికి ఇచ్చుటకు సిద్ధపడెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.